కోనోకార్పస్ మొక్కల ప్రత్యేకత ఏంటి? అవి ఎక్కడ ఎక్కువగా కనిపిస్తాయి? వాటిని చూస్తే జనం ఎందుకు భయపడుతున్నారు? వాటి నుంచి ముప్పు రాకుండా తీసుకొనవలసిన చర్యలేంటి? శంకు ఆకారంలో పచ్చగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే కోనోకార్పస్ మొక్కలు లేదా చెట్లు రహదారుల వెంబడి డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. నగరాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు వివిధ దేశాలు గుబురుగా పెరిగే ఈ చెట్లను నాటుతూ ఉంటాయి. భారత్, పాకిస్తాన్, అరబ్, పశ్చిమాసియా దేశాల్లో ఈ మొక్కలను రహదారులు, గార్డెనింగ్, కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లలో భాగంగా విస్తృతంగా పెంచారు. ఆ తర్వాత ఆయా ప్రభుత్వాలు తమ నిర్ణయంపై వెనక్కి తగ్గడం కనిపిస్తోంది. కోనోకార్పస్ పర్యావరణ, ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని వృక్ష పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా కోనోకార్పస్ మొక్కల పట్ల వ్యతిరేకత ప్రారంభమైంది. ఏమవుతుంది అంటే ఆస్తమా అలర్జీస్ అనేది పెరుగుతున్నాయి పిల్లల్లో, పెద్దవాళ్ళలో. వాటితో పాటు కొన్ని వృక్షాలు, ఎగ్జాంపుల్ పార్థీనియం మొక్కలు, ఇప్పుడు కొత్తగా మనకు ఎక్కువగా పెరిగిన కోనోకార్పస్ మొక్కలు. వాటి వల్ల ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధులు, ఈవెన్ మధ్య వయస్కులు కూడా అలర్జిక్ అవుతున్నారు. ఆస్తమా లక్షణాలు అనేది ఒకప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగినాయి. చాలా కారణాలు ఉన్నాయి. వాటితో పాటు ఈ చెట్లు కొన్ని అలర్జిక్ ఉంటాయి, వాటి వల్ల కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అలర్జీ కలిగించే చెట్లు చాలా వరకు మనం తీసివేస్తే మంచిది. అందులో ఈ కోనోకార్పస్, పార్థీనియం ఈ మొక్కలలో చాలా అలర్జెన్స్ ఉంటాయి. వాటి వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్లో అంటే క్రానిక్గా కూడా లంగ్ డిసీజెస్, శ్వాసకోశ సంబంధ వ్యాధులు అనేది పెరుగుతుంటాయి. కోనోకార్పస్ అమెరికా ఖండాల్లోని తీర ప్రాంతాల్లో తొలుత కనిపించింది. ఉత్తర అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీర ప్రాంతంలో పెరిగే మాంగ్రూవ్ జాతి మొక్క అది. వేగంగా, ఎత్తుగా, పచ్చగా పెరుగుతుందని, చూడటానికి ఆహ్లాదంగా ఉంటుందని జనం దాన్ని ఎక్కడంటే అక్కడ వేసేశారు. అరబ్ దేశాల్లో వచ్చే దుమ్ము, ఇసుక తుఫాన్లకు అడ్డుగోడగా ఉంటుందని కూడా అక్కడ విస్తృతంగా నాటారు. దాని అందం, ఆకారం చూసి ప్లాంటేషన్ల నిర్వాహకులు భారతదేశానికి తీసుకొచ్చారు. తర్వాత అది రోడ్లు, కూడళ్లలో సెటిల్ అయింది. ఒకప్పుడు జనమంతా దాన్ని చూసి మెచ్చుకున్నా ఇప్పుడు దాంతో వచ్చే నష్టాలకు భయపడుతున్నామని చెప్పుకుంటున్నారు. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్రాలలో కోనోకార్పస్ పై విస్తృత చర్చ సాగింది. మహారాష్ట్రలో పూణే నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే పబ్లిక్ పార్కుల్లో కోనోకార్పస్ మొక్కల పెంపకాన్ని చేపట్టద్దని స్థానిక పర్యావరణవేత్తలు ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ గ్రామ పంచాయతీల నర్సరీల్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, హరితహారంలో భాగంగా కోనోకార్పస్ మొక్కలను ఎక్కువగా నాటారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఆ పని ఆపేయాలని ఉత్తర్వులిచ్చారు. అంతర్జాతీయ పరిణామాలు, పర్యావరణవేత్తల నుంచి వస్తున్న వ్యతిరేకతే ఇందుకు కారణమని చెప్పాలి. గల్ఫ్ దేశాల్లో దమన్ అని పిలిచే ఈ మొక్క దిగుమతిని కువైట్, ఖతార్, ఎమిరేట్స్ దేశాలు నియంత్రించాయి. సహజంగా మాంగ్రూవ్ జాతి మొక్కలు బలమైన వేర్లు కలిగి ఉంటాయి. దీంతో అవి భూగర్భంలో చొచ్చుకుపోయి అండర్ గ్రౌండ్ గుండా వేసిన కమ్యూనికేషన్, తాగునీరు, డ్రైనేజ్ పైప్ లైన్లకు నష్టం చేస్తాయి. గోడలు, ఇతర నిర్మాణాలు వీటి వేర్లతో దెబ్బతింటాయి. ఈ మొక్క పండ్లు, పుష్పాలు తినేందుకు పనికిరావు. కనీసం పక్షులు గూడు కట్టుకునేందుకు కూడా ఈ చెట్టు పనికిరాదు. కేవలం అందం, ఆకర్షణ తప్ప ఇతర ఉపయోగాలు లేవు. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుంది. అందుకే స్వదేశీ మొక్కలైన చింత, వేప, మర్రి, పొగడ, ఆకాశమల్లె లాంటి చెట్లను నాటాలని వృక్షశాస్త్ర నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు. మరోపక్క ఈ వాదనను జనచైతన్య వేదిక తోసిపుచ్చుతోంది. కార్బన్ డైఆక్సైడ్ వదలదు. కార్బన్ డైఆక్సైడ్ పొద్దున పూట ఫోటోసింథసిస్ చేస్తుంది కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్నే వదులుతుంది పొద్దునంతా. కానీ రాత్రిపూట మాత్రం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి. ఈ మొక్క కాదు, అన్ని మొక్కలు కూడా రాత్రిపూట కొంచెం కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి, పొద్దున పూట కార్బన్ డైఆక్సైడ్ అబ్జర్వ్ చేస్తాయి. నెట్ ఎఫెక్ట్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంది. ఈ మొక్క పచ్చదనానికి తోడ్పడుతున్నందున వాటి వేర్లు భూగర్భంలో లోతుగా, దూరంగా చొచ్చుకుపోయి నిర్మాణాలకు నష్టం చేయకుండా ఉండేలా రోజువారీగా నీటిని పట్టాలని కొందరు సూచిస్తున్నారు. ఈ మొక్కల ఆకులు పెరుగుదలను ప్రూనింగ్ పద్ధతిలో నియంత్రించడం వల్ల వాటికి అవసరమయ్యే నీటిని వినియోగం తగ్గించాలంటున్నారు.
వీలైనంత వరకు నిర్మాణాలకు దూరంగా పెంచాలని కోరుతున్నారు. మరి ఇరు వర్గాలు రాజీకి వస్తాయా? కోనో కార్పస్ వివాదం ఎటు వెళ్తుందో చూడాలి.